రెడ్డిక సూర్యాపేట జిల్లాలో కల్తీ కూరలు చేస్తుంది. మేళ్ల చెరువు చింతలపల్లి మండలాల్లో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. గ్రామపురం గ్రామాల్లో కొనాలుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ విక్రయం కొనసాగుతుంది. ప్రాణాలను తీసే హానికర రెక్టిఫైడ్ స్పిరిట్తో కల్తీ మద్యం తయారు చేయడంతో ఎక్సైజ్ శాఖ కలవరపడుతుంది. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే రెక్టిఫైడ్ స్పిరిట్తో నకిలీ మద్యం తయారు చేసి అమ్మేస్తున్నారు. బెల్ట్ షాపులకు సప్లై చేస్తూ ఉండడం వల్ల చీప్ లిక్కర్గా తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వేరువేరు బ్లాండ్ల వారీగా కూడా నకిలీ లేబుల్స్, స్టిక్కర్లను అంటించి ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తుంది ముఠా. రైట్కి ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని రామపురంలోని ఓ రైస్ మిల్లులో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని గుట్టురాటు చేశారు. పోలీసుల నిఘా సోదాలు పెరుగుతున్నాయని పసిగట్టిన ముఠా నకిలీ మద్యం సీసాలను భూమిలో పాతిపెట్టి అవసరాన్ని బట్టి బయటకు తీస్తున్నారు. దీనిని గమనించిన పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తంగా రైస్ మిల్లులో 8 నెలలుగా కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుట్లు తెచ్చారు పోలీసులు. ఇక పోలీసులు సోదాలు భారీ ఎత్తున కల్తీ మద్యం సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 38 కార్టన్ల విస్కీ బాటిల్స్, 11,800 ఖాళీ బాటిల్స్, 42 కేజీల విస్కీ బాటిల్ మూతలు, ఇక 7,814 టేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీ నుండి రెక్టిఫైడ్ స్పిరిట్ను కొనుగోలు చేసి కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలా తయారు చేసిన మద్యాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారు. ఈ నకిలీ మద్యం తాగిన వారికి కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి కారణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొందరు మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక
ఇక ఒరిస్సాలోని టోంగు జిల్లాలో కల్తీ మద్యం తయారీ యూనిట్ ద్వారా రాష్ట్రానికి ఆ ముడిసరికి వచ్చినట్లు చెప్తున్నారు పోలీసులు. కొన్ని ఫార్మా కంపెనీలలో నకిలీ మద్యం ముఠాలతో పరిచయాలు ఏర్పరచుకొని రెక్టిఫైడ్ స్పిరిట్ను అక్రమ మార్గంలో అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణలోని ఓ సూర్యాపేట జిల్లా రామాపురంలో ఇక పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడడంతో ఎక్సైజ్ శాఖ పోలీసులు షాక్ అయ్యారు. ఇక అధికారులు విచారణ చేపట్టగా డొంక మొత్తం కదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కల్తీ మద్యం దర్యాప్తును ముమ్మరం చేశారు.